లక్షల లెక్కన 1,00,000 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతుంది సార్. రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటామని ఇప్పటికే 20,000 ఎకరాలకి నోటిఫై కూడా చేశారు సార్. మరి ఈ 2,00,000 కోట్లు అంటే 50,000 ఎకరాలు ఇదివరకు తీసుకుంది, మళ్ళా తీసుకోబోయే 50,000 ఎకరాలకి ఎకరాకు 2 కోట్ల లెక్కన సుమారుగా 2,00,000 కోట్లు ఈ ప్రాంత అభివృద్ధికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికే అవసరం అవుతుందని ఈ కొత్త రాజధానిలో నిర్మాణానికి అవసరం అవుతుందని చెప్తున్నారు సార్. దీనివల్ల కొత్త రాజధాని భావన వచ్చినప్పుడు చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం మొదలైనవి కూడా కలిపితే ఈ మొత్తం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి సార్. దీని మీద కేవలం వడ్డీలకే సంవత్సరానికి సుమారుగా 20,000 కోట్లకి భావితరాలు పే చేయాల్సి వస్తుంది సార్. Sir, look at how much present AP government invested after ruling AP for 7 years, sir. So far in 7 years, just 8,000 crores as they have spent on Amravati, sir. If you can invest just 8,000 crores in 7 years, imagine how much time you will take to invest 2 lakh crores, how would be this 2 lakh crores multiply after 25 years, sir. Sir, కేవలం 2 సంవత్సరాల్లోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దాదాపు సుమారుగా 3,40,000 కోట్లు అప్పు చేశారు సార్. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో 2,00,000 కోట్లు అప్పు చేస్తే ప్రతి పౌరుడి తలపై 36,000 అప్పు భారంగా తప్పనిసరి చెప్పబడుతుంది సార్. ఈ నిర్లక్ష్యమైన అప్పులు ప్రయాణం ఇలాగనే కొనసాగితే 2029 నాటికి మన రాష్ట్రం సుమారు 14 లక్షల కోట్ల అప్పుల ప్రభుత్వం కింద నలిగిపోతుంది సార్. అంటే ప్రతి పౌరుడిపై దాదాపు 2 లక్షల వారసత్వగా మారబోతుంది సార్. ప్రజలకు అవకాశాలు, ఉద్యోగాలు, భవిష్యత్తు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పుట్టబోయే ప్రతి శిశువుకి సుమారుగా 2 లక్షల అప్పు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి వస్తుంది సార్. సార్, సెకండ్లీ, there is not even a single permanent building, sir. All are temporary structures. Sir, in the last monsoon,